చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఇరగొట్టించి జైలుకి పంపించి ఏర్పాటు చేస్తాను నేను ఎవరైనా సరే. సార్ ఈ బండి కూడా ఏదైనా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఏరియాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రదేశం మొత్తం రౌండప్ చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఇల్లు అన్నీ తనిఖీ చేయడం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, ఏమైనా చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయా, ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అలాంటి సమాచారం తెలుసుకోవటం మీ ద్వారా, దాని మీద చర్యలు తీసుకోవటం. అదేవిధంగా ఇక్కడ మీ దగ్గర మీరు వాడేటువంటి వాహనాలు అన్నీ కూడా సక్రమమైనయేనా కాదా, వాటికి చట్టబద్ధమైన ఆర్సీ, ఇన్సూరెన్సు, పర్మిట్లు ఉండే వాటికి పర్మిట్లు అన్నీ ఉన్నాయా, మీరందరూ హెల్మెట్లు వాడుతున్నారా లేదా, లైసెన్సులు ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేయటం దీని యొక్క ఉద్దేశం. ఏదైనా మొదట చెప్పినట్టుగా అసాంఘిక కార్యకలాపాలు, ప్యాకాట్లు, ఏదన్నా వ్యభిచారం వంటి తప్పులు, ఇంకేదైనా జోద క్రీడలు, బెట్టింగ్లు, గాంజాయి తాగటం, ఇల్లీగల్గా ఏదైనా అట్లాంటివి అమ్మటం ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని రావచ్చు. ఇప్పుడు మీరు ఈ నిమిషానికి ఒకవేళ చెప్పలేకపోయినా 112 నెంబరు, పోలీసు ఇంతకుముందు డైల్ 100 అని ఉండేది, ఇప్పుడు 112 నెంబరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నెంబర్ ద్వారా మీరు సమాచారం ఇవ్వచ్చు. మాకు అట్లాంటి విషయాల మీద సమాచారం ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పం. మేము ఆ సమాచారాన్ని కరెక్టా కాదని చెక్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఆకతాయితనంగా తప్పు ఇన్ఫర్మేషన్తో సమాచారం ఇస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. ఎందుకు ఎక్కడో ఒక చిన్న గొడవ, ఇంకో తప్పు జరుగుతూ ఉంటుంది. మా సిబ్బంది అక్కడ పోయి పనిచేసే టైంని మీరు వేస్ట్ చేసినట్టే. ఒక తప్పు సమాచారం ఇస్తే, నిర్ధారణ లేకుండా ఏదన్నా మీకు తెలిసినప్పుడు కరెక్ట్ సమాచారం అయితేనే ఇవ్వాలి. మీరు ఆ బండి నా ఇష్టం, రోడ్డు మీద పోతున్నా నువ్వేవుడు అడిగేదానికంటే ఎవరైనా మన పిల్లలకి తగిలితే ఒప్పుకుంటారా? మరి అట్లాంటి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం, పెద్దవాళ్ళు ఎవరైనా అడిగిన వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేయడం చేస్తే చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనేది చట్ట ప్రకారమే బుద్ధి చెప్పి తీరుతాం. రెండోసారి వాళ్ళ బండి కూడా ఉండదు, బండి సీజ్ చేయించేస్తాం. మీరు రోడ్లను బట్టి, ఏరియాని బట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఊరిక మనకు బండి ఎక్సలేటరు, బండి నడపడం తెలిస్తే చాలా, అటు ఇటు చూసుకోరు, పక్క నుంచి ఎవరు వస్తున్నారో చూసుకోరు, మీ ఇష్టపాటికి పోయి గుద్దేస్తూ ఉంటారు. ఎవరో ఒకరిని అడిగితే గొడవ పెట్టుకుంటారు. మీ కాలనీలో జరిగింది కదా నేను ఒక ఇన్సిడెంట్, దానికి మళ్ళీ బయట నుంచి మనుషులు తీసుకొచ్చి గొడవ పడతారా? చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఇరగొట్టించి జైలుకి పంపించి ఏర్పాటు చేస్తాను నేను ఎవరైనా సరే. దానికి సహకరించేవాళ్ళు, దానిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నా సరే, చిన్న పెద్ద అనే లేదు, తప్పుని ఖండించాలి. రెండోసారి చేయడానికి ఎవడైనా భయపడతాడు. మనందరం తిరిగే రోడ్లు, మన ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతారు, పిల్లలు తిరుగుతారు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు వెళ్తే. రెండోది, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఈత కొట్టడానికని వెళ్తూ ఉంటారు. కాలువలు కానీ, చెరువులు, దగ్గరలో బావులు ఉంటే, లేదా మీరు ఇక్కడ నుంచి సెలవులకు పోయినప్పుడు ఆ ఊర్లో అయినా సరే కొంతమంది పోతూ ఉంటారు. ఈ మధ్య తరచుగా చూస్తూ ఉంటుంటారు మీరు, ప్రమాదాల్లో కొంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి లోతు తెలియక, వాళ్ళు దిగిన నీటి దగ్గర ఉండే, వాళ్ళు నీళ్ళలో దిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అర్థం కాక
కాబట్టి ఎవరు పిల్లల్ని కూడా పెద్దవాళ్ళు దగ్గర లేకుండా అట్లా ఈతకు పంపించొద్దని పోలీస్ శాఖ తరఫున అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయినా కట్టుకడించుకుంటే ఒక 4 రోజులకో 3 నెలలకో తగ్గిద్ది. హెల్మెట్ లేనందువల్ల తలకి దెబ్బ తగిలితే ఎవరు బతకట్లా, ఇమీడియట్ గా ఇంటర్నల్ గా గాయాలు అవుతున్నాయి, కోమాలోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అక్కడికక్కడే చనిపోతున్నారు. హైవే మీద బోలెడన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం. రెండోది మితిమీరిన వేగం. ఈ కొద్దిగా దూరమే కదా అని రాంగ్ రూట్, ఇక్కడ నుంచి 50 మీటర్లు వెళ్తే మీకు కావాల్సిన జంక్షన్ వస్తుంది రాంగ్ రూట్ లో. రాంగ్ రూట్ కాకుండా తిరిగి వెళ్ళాలంటే ఒక 100 మీటర్లు 150 మీటర్లు అయింది. ఈ కొద్దిగా దూరమే కదా అని చెప్పి రాంగ్ రూట్ లో పోతున్నారు. అట్లాంటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా. మేము అందరి మీద కేసులు నమోదులు చేస్తానే ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర బళ్ళ మీద కేసులు అన్నీ కూడా చెక్ చేయండి, ఫైన్లు కట్టారా లేదా వీళ్ళు. ఎవరైనా బళ్ళ మీద కేసులు ఉన్నాయా బాయ్ అన్నీ చూస్తాం, మేము ఆన్లైన్ లో చూస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్ గా పోలీసుకి సమాచారం ఇస్తే మీకు మంచి జరిగింది. నువ్వు కదా బాయ్, నీ బండి ఏదమ్మా ఆటోనా బండి పంపించే. వాళ్ళ ప్రాణమే పోతే కుటుంబం అంతా ఏడవలసిందే కదా. దయచేసి పిల్లలు ఎవరికి బండి ఇవ్వద్దు, చిన్న పిల్లలకి బండి ఎవరు కూడా ఇవ్వద్దు. ఎవరైనా బండి కావాలని అడుగుతున్నారు, ఎవరైనా బండి అడిగితే మారం చేస్తే మాకు తప్పు చేసిన వాళ్ళతో కఠినంగానే ఉంటాం, చట్ట ప్రకారం కట్టిగానే డీల్ చేస్తాం. మీరు ఏది ఉన్నా సరే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇమీడియట్ సమాచారం ఇవ్వండి, పోలీసు వాళ్ళకి సహకరించండి. మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం.